మహిళా దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ఇన్ఫోసిస్ మాజీ చైర్పర్సన్, రచయిత్రి సుధామూర్తిని బీజేపీ తరపున రాజ్యసభకి నామినేట్ చేసినట్టు వెల్లడించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇందుకు ఆమోదం తెలిపినట్టు ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా సుధామూర్తిపై ప్రశంసల జల్లు కురిపించారు ప్రధాని. విద్యారంగంలోనే కాకుండా ఆమె సమాజానికి ఎంతో విలువైన సేవలు అందించారని కొనియాడారు. రాజ్యసభలో ఆమె ప్రాతినిధ్యం వహించడం నారీశక్తికి నిదర్శనం అని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుధామూర్తిని రాజ్యసభకి నామినేట్ చేశారని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. సామాజిక సేవ, దాతృత్వం, విద్యారంగంలో ఆమె చేసిన కృషి ఎంతో స్ఫూర్తిదాయకం. రాజ్యసభలో ఆమె ప్రాతినిధ్యం నారీశక్తికి నిదర్శనం. దేశ సమర్థతని, మహిళల శక్తిని పెంచాలన్న మా లక్ష్యానికి ఇదో గొప్ప ఉదాహరణ.